హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నితీష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మీ ఎంసెట్ ప్రిపరేషన్ బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఎంసెట్ రివిజన్ సిరీస్లో ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కావాల్సిన కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ అన్ని ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఒకటే వీడియోలో ఇదంతా ఉంటుంది. అండ్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు కింద లైక్ బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి షేర్ చేయండి, సో దట్ అందరికీ ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ us go into the video. ఓకే, దీంట్లో 2 types ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. వన్ ఈస్ ప్రిన్సిపల్ సొల్యూషన్ అండ్ అనదర్ వన్ ఈస్ జనరల్ సొల్యూషన్. ఓకే, ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే ఏంటి, జనరల్ సొల్యూషన్ అంటే ఏంటంటే, ప్రిన్సిపల్ సొల్యూషన్ ఇస్ ద లీస్ట్ సొల్యూషన్ ఆర్ మనకు ఇచ్చిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో అంటే సైన్ థీటా కాస్ థీటా ఇట్లా ఇస్తారు కదా, ఆ ఈక్వేషన్ లో ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో దీంట్లో ఉన్న ప్రిన్సిపల్ వాల్యూ దాని డొమైన్ లోనే ఉంటుంది. అర్థమవుతుందా? ఎస్, అంటే దాని ఇన్వర్స్ డొమైన్ లో ఉంటుంది. అర్థమవుతుందా? దీని ప్రిన్సిపల్ సొల్యూషన్ దానికి సంబంధించినంత మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను. సైన్ థీటాకి అయితే ప్రిన్సిపల్ సొల్యూషన్ వీటి మధ్యలో ఉంటుంది. సైన్ థీటాకి అయితే సైన్ థీటా ఈక్వల్స్ టు కే అనుకోండి. దెన్ ప్రిన్సిపల్ సొల్యూషన్స్ లైస్ అంటే థీటా లైస్ థీటా బిలాంగ్స్ టు -π/2 to π/2. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఒకసారి. కాస్ థీటా ఈక్వల్స్ టు కే అని ఉంది అనుకోండి. థీటా బిలాంగ్స్ టు 0 to π, క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to π. సిమిలర్లీ tan థీటా ఈక్వల్స్ టు కే అని ఉంది అనుకోండి. దెన్ థీటా బిలాంగ్స్ టు -π/2 to π/2 విచ్ ఈస్ ఓపెన్ బ్రాకెట్స్. ఓకే, కాట్ థీటా ఈక్వల్స్ టు కే ఉంది అనుకోండి. దెన్ థీటా బిలాంగ్స్ టు, చూడండి వీటి మధ్యలోనే ప్రిన్సిపల్ సొల్యూషన్స్ వస్తాయని చెప్పబోతున్నాను. అర్థమవుతుందా? ఎస్, 0 to π. నెక్స్ట్ కొసీకెంట్ థీటా తీసుకుంటే, కొసీకెంట్ థీటా ఈక్వల్స్ టు కే తీసుకుంటే దెన్ థీటా లైస్ బిట్వీన్. మనకి ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే చాలా థీటా వాల్యూ. ఓకేనా, వాల్యూస్ ఆఫ్ థీటా కనుక్కోవడానికి ఈ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అంతా. సో కొసీకెంట్ థీటా ఈక్వల్స్ టు కే, థీటా బిలాంగ్స్ టు వాట్ -π/2 to π/2 క్లోజ్డ్. చూడండి సైన్ థీటా కొసీకెంట్ థీటా ఒకటే రకంగా ఉంటాయి, కాకపోతే ఇక్కడ 0 అనే వాల్యూ ఎక్స్క్లూడ్ చేసేస్తాం మనం. అర్థమవుతుందా? ఎస్, నెక్స్ట్ సీకెంట్ థీటా ఈక్వల్స్ టు కే. సీకెంట్ థీటా ఈక్వల్స్ టు కే వచ్చి థీటా బిలాంగ్స్ టు 0 to π. బట్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే π/2. చూడండి ఒకసారి, కాస్ థీటాకి సీకెంట్ థీటాకి ఒకటే లాగా ఉంటుంది, బట్ ఇక్కడ నుంచి π/2 అనేది తీసేస్తాం. ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్స్ లై అయ్యే ఓకే ఇంటర్వెల్స్. ఓకే, వీటి మధ్యలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా ఈక్వల్స్ టు 1/2. దీని ప్రిన్సిపల్ వాల్యూ కనుక్కోండి అన్నాడు అనుకో, సేమ్ ఇలాగే ఉందా లేదా? సో దీన్ని ఎలా రాసుకుంటామంటే సైన్ థీటా ఈక్వల్స్ సైన్ 1/2 అంటే దీని సైన్ π/3 π/6 అని రాయొచ్చా? π/6. సో థీటా ఈక్వల్స్ టు π/6 అవుతుంది. ఓన్లీ π/6 వెన్ ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈస్ ఆస్క్డ్. ప్రిన్సిపల్ సొల్యూషన్ చూడండి వేటి మధ్యలో ఉన్నాయి, -π/2 to π/2. అవునా కదా? వీటి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటారు. అంటే ద బేసిక్ సొల్యూషన్. ఓకే, ఒకటే సొల్యూషన్ ఉంటుంది ఇక్కడ. కాకపోతే జనరల్ సొల్యూషన్ అంటే ఎందుకు ఈ ప్రిన్సిపల్ సొల్యూషన్ కి జనరల్ సొల్యూషన్ వేరీ ఏంటంటే, ప్రిన్సిపల్ సొల్యూషన్ అనేది ఒకటే సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ అంటే డిఫరెంట్ సొల్యూషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనే తీసుకుందాం, సైన్ థీటా ఈక్వల్స్ టు 1/2. ఓకేనా, సైన్ థీటా ఒకసారి నేను సైన్ ఎక్స్ గ్రాఫ్ గీస్తాను, లేదా వై ఈక్వల్ సైన్ థీటా గ్రాఫ్ గీస్తాను. చూడండి ఒకసారి ఇలా వెళ్తుందా, రఫ్గా గీస్తున్నాను. ఓకే, అండ్ 0. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా ఈక్వల్స్ టు 1/2. 1/2 ఎక్కడ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 ఉందనుకోండి. చూడండి ఇదంతా 1/2 కదా. సో ఇక్కడ 1/2 ఉంది, x ఈక్వల్స్ టు π/6 దగ్గర. అండ్ అనదర్ ఇంకొక పాయింట్ దగ్గర 1/2 ఉంటుంది. అంటే ఇక్కడ ఒక వాల్యూ తీసుకుంటే అక్కడ కూడా 1/2 అవుతుంది. చూడండి మళ్ళీ ఇక్కడ కూడా 1/2 అవుతుంది, ఇక్కడ కూడా 1/2 ఉంది. సో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. ఆ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ని ఒకటే జనరల్ వాల్యూగా, ఒకటే జనరల్ సొల్యూషన్ గా కన్వర్ట్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన ఫార్ములాస్ ఇప్పుడు నేను చెప్తాను. సిమిలర్లీ చాలా సైన్ థీటాకి ఒకటే కాదు, కాస్ థీటాకి, టాన్ థీటాకి అన్నిటికీ ఉంటాయి. అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కి దానికి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఓకే, జనరల్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి నుంచి చెప్పబోయే ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్ కి చాలా యూజ్ అవుతాయి. ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా ఇవన్నీ ఈక్వల్ టు 0 అయితే ఎలాంటి సొల్యూషన్స్ వస్తాయో చూద్దాం. ఓకే, సైన్ థీటా ఈక్వల్ టు 0 వస్తే దెన్ థీటా ఈక్వల్స్ టు, గుర్తు పెట్టేసుకోండి, థీటా ఈక్వల్స్ టు nπ. దెన్ సైన్ కాస్ థీటా ఈక్వల్స్ టు, వెయిట్ ఎ మినిట్, కాస్ థీటా ఈక్వల్ టు 0 వస్తే దెన్ థీటా ఈక్వల్స్ టు 2n + 1 into π. దట్ ఈస్ ఆడ్ మల్టిపుల్. దీని ఇది ఆడ్ కదా, ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2. చూసారా, అవి మాత్రం 0 అవుతాయి సబ్స్టిట్యూట్ చేసినాము. థీటా కావాలంటే చూడండి, కాస్ π/2
1 ఇంటూ పై బై 2, 3 ఇంటూ పై బై 2, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2, అవునా కదా? అవన్నీ జీరోలు అవుతాయా లేదా? ఎస్. దెన్ tan θ ఈక్వల్ టు 0, దెన్ θ ఈక్వల్స్ టు nπ. ఇవి చాలు, ఇంకా మిగతా అవసరం లేదు, మిగతా కూడా అలాగే వస్తాయి. ఓకే, వేర్ ఇక్కడ n అంటే ఏంటంటే n బిలాంగ్స్ టు z మీన్స్ ఇంటీజర్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అండ్ విల్ మూవ్ టు జనరల్ సొల్యూషన్. వెరీ వెరీ జనరల్. ఈ ఫార్ములాస్ నెక్స్ట్ చెప్పబోయే ఫార్ములాస్ యూస్ చేసుకొని ఎట్లాంటి దాన్నైనా మీరు దీన్ని యూస్ చేసి చేయొచ్చు. ఓకే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టీటా ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా ఇలా తెచ్చుకున్నారనుకో, మీరు ఉన్న ఈక్వేషన్ ఈ ఫామ్ లో తెచ్చుకున్నారు. దెన్ టీటా అనేది ఈ ఫామ్ లో వస్తుంది, 10nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ కాస్ టీటా ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా. దెన్ టీటా ఈక్వల్స్ టు 2nπ ప్లస్ ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ tan theta equals to tan alpha. That implies theta equals to nπ plus alpha. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ కాట్ ఆల్ఫా, ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను, చూడండి ఎట్లా ఉంటాయో. సీకెంట్ టీటా, కాట్ టీటా ఈక్వల్స్ టు కాట్ ఆల్ఫా, సీకెంట్ టీటా ఈక్వల్స్ టు సీకెంట్ ఆల్ఫా. వీటన్నిటిని ఒకటేసారి చెప్తాను చూడండి. కాసీకెంట్ టీటా ఈక్వల్స్ టు కోసీకెంట్ ఆల్ఫా. ఓకే, చూడండి, సైన్ టీటా ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా ఉంది కదా, దీని రెసిప్రోకల్ ఏంటి? కోసీకెంట్ టీటా. సో దీనికి ఉన్న ఫార్ములా దీనికి కూడా ఉంటుంది. సో nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఆల్ఫా, సేమ్ యాజ్ సైన్ టీటా. దీనికి కూడా అంతే, దీని కాస్ టీటాకి రెసిప్రోకల్ దీనికి సేమ్ ఉంటుంది, సేమ్ సొల్యూషన్. ఓకేనా? సొల్యూషన్ కాదు, ఫార్ములా. ఓకే, సొల్యూషన్స్ వేరే అవుతాయి. చూడండి, tan టీటాకి కాట్ టీటాకి సేమ్ ఫార్ములా ఉంటుంది, టీటా ఈక్వల్స్ టు nπ ప్లస్ ఆల్ఫా. అర్థమవుతుందా? సో ఇది జనరల్ సొల్యూషన్స్ యొక్క ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఏంటంటే, ఒకవేళ స్క్వేర్స్ ఇస్తే ఇలాగా సైన్ టీటా ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఇలాగా మనం కనుక్కున్నామంటే tan స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు tan స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ సొల్యూషన్స్ చేంజ్ అవుతాయి. కాబట్టి వీటికి అన్నిటికీ ఇప్పుడు సైన్ ఇలా ఉందంటే కొసికెంట్ కూడా దీని రెసిప్రోకల్ సేమ్ ఫార్ములా ఉంటుందా? సో అందుకని ఈ 3 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ మాత్రమే తీసుకున్నాను. ఇలా సైన్ స్క్వేర్ టీటా, కాస్ స్క్వేర్ టీటా, tan స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు రెస్పెక్టివ్ స్క్వేర్స్ ఆఫ్ ఆల్ఫా అలా ఉందంటేనా జనరల్ వీటికి అన్నిటికీ ఒకటే సొల్యూషన్, nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వేర్ n బిలాంగ్స్ టు z మీన్స్ ఇంటీజర్. అర్థమవుతుందా? సో వీటికి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఫార్ములా, నాట్ సొల్యూషన్, ఒకే ఫార్ములాస్ ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? దాట్స్ ఇట్. సో ఇది ఒక స్టెప్, ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో ఇస్తే ఒకవేళ, ఓకేనా, ఇలా యూస్ చేసి చేయొచ్చు. ఇప్పటి నుంచి చెప్పబోయేటివి ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్ కోసమే సపరేట్ గా ఇవి చెప్పబోతున్నాను. చాలా మంచి టిప్స్ ఇవి, ఒకసారి వినండి. ఓకే, ఓకే, చూడండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫర్ ఎంసెట్ కోసమే ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పటి నుంచి జాగ్రత్త వినండి. ఇలా మీకు ఆల్రెడీ ట్రిగోనోమెట్రీ రేషియోస్, ఐడెంటిటీస్, ట్రాన్స్ఫర్మేషన్స్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈక్వల్స్ టు సి ఆర్ ఇట్లా ఇస్తే ఏం చేయమని చెప్పాను? డివైడ్ బై రూట్ ఆఫ్, ఈ టర్మ్ తో డివైడ్ చేయమని చెప్పాను కదా. ఎస్, మీకు అక్కడ చెప్పాను కదా. సో ఇక్కడ యూజ్ అవుతుంది చూడండి, అది ఏ బై రూట్ ఆఫ్ డివైడ్ చేస్తున్నారు చూడండి, ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ థీటా ప్లస్ బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ థీటా బై సి బై డివైడ్ ఆన్ బోత్ సైడ్స్. ఒక సైడ్ చేస్తే సరిపోదు కదా, తప్పు వస్తుంది, కాబట్టి బోత్ సైడ్స్ చేయాలి. ఓకే, సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అర్థమైందా? ఎస్. ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఎందుకు ఇలా రాశాను అని. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటాను విత్ ఆల్ఫా ఒక ట్రయాంగిల్ ఉందనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైడ్స్ అనేవి ఇక్కడ వెయిట్ అ మినిట్, ఎస్, ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ రూట్ ఆఫ్ ఏ, ఇదేమవుతుంది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై యూజింగ్ పైథాగరస్ థీరం. అవునా? ఇది పైథాగరస్ థీరం యూజ్ చేస్తే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది లేదా. ఇప్పుడు సైన్ ఆల్ఫా రాయండి, సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ కాస్ ఆల్ఫా రాయండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ చూడండి, ఏ బై ఏ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎలా ఉంది? ఇది సైన్ ఆల్ఫా కాస్ థీటా ప్లస్ ఇదేమవుతుంది కాస్ ఆల్ఫా సైన్ థీటా ఈక్వల్స్ టు సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మనకు ఒక సొల్యూషన్ వస్తుంది చూడండి, ఇది కావాలంటే నోట్ చేసుకోండి ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఒక ఫార్మ్ చూపిస్తాను చూడండి, సైన్ ఏ కాస్ బి
ప్లస్ కాస్ ఏ సైన్ బి అలా ఉందా లేదా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా వస్తుందా లేదా. సో దీన్ని ఇలా రాసుకుంటాడు, సైన్ ఆఫ్ టీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు చేశాను, ఈ ఆల్ఫా ఎందుకు తెచ్చుకున్నానంటే మధ్యలో ఇది అన్న ఉంటాం, మళ్ళీ లాస్ట్ లో మనం ఎలిమినేట్ చేస్తాం. ఓకే, మీకు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను ఎలా వస్తుంది వీటి గురించి. ఓకేనా, వీటి గురించి నెక్స్ట్ వీడియో దానిపైన ప్రాబ్లమ్స్ పైన ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఓకే దాని గురించి చెప్తాను. ఓకే ఎస్, చూడండి ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా టీటా ప్లస్ ఆల్ఫా ఎందుకు తెచ్చుకున్నానంటే ఇక్కడ 2 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి, బట్ మనకు ఫార్ములాస్ మాత్రం సైన్ టీటా ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా ఇట్లా ఉంటేనే మనకు ఇలా ఒకటి కాస్ టీటా ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా ఒక ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఉంటేనే మనకు ఫార్ములాస్ ఉన్నాయి. సో నేను 2 ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ని ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ ని ఒకటే ట్రిగ్నోమెట్రిక్ టర్మ్ లోకి మార్చుకున్నాను. బేసిక్ థింగ్ అలా ఒకటి, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ లో బేసిక్ థింగ్ అలా ఒకటి. ఎన్ని ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ ఉన్నా సరే ఒకటే ట్రిగ్నోమెట్రిక్ టర్మ్ లోకి మార్చుకోవడం ట్రై చేయండి, అది ఎలా ట్రై చేసినా కానీ మీ ఇష్టం. ఓకేనా ఎస్, ఇప్పుడు చూడండి దీని ఒక సైన్ ఆల్ఫాగా సైన్ బీటాగా రాసుకోవచ్చు. అంటే మనకు వాల్యూ రాలేదు ఇక్కడ, ఒక వేరియబుల్ ఉంది కాబట్టి ఇక్కడ చెప్పలేకపోతున్నాను. ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్తాను దీని గురించి. ఇక్కడ నుంచి సొల్యూషన్ కనుక్కోవడం ఈజీనా లేదా, ఇది సైన్ ఎక్స్ ఈక్వల్స్ సైన్ ఆల్ఫా దెన్ ఎక్స్ ఈక్వల్స్ కనుక్కోవచ్చు కదా మన ఫార్ములాస్ యూస్ చేసుకొని, జనరల్ సొల్యూషన్ చెప్పాను కదా. సో ఇట్లా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, ఇక్కడ కొంతమంది కొన్ని సార్లు ఏమడుగుతున్నారంటే, దీన్ని రబ్ చేస్తున్నాను, సెకండ్ పాయింట్ చెప్తాను. కొన్నిసార్లు ఏమడుగుతున్నారంటే ఎన్ని సొల్యూషన్స్, అసలు సొల్యూషన్స్ ఉంటాయో లేదో చెక్ చేయాలి కొన్నిసార్లు ఇదే ఈక్వేషన్ కి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సి. ఓకేనా, దీనికి సొల్యూషన్ ఉందా లేదా చెక్ చేయడానికి, సొల్యూషన్స్ అసలు ఉన్నాయా లేదా చెక్ చేయడానికి. ఎట్లా అంటే ఒకవేళ మాడ్ సి లెస్ దాన్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉందంటేనా ఇట్ హ్యాస్ ఎ సొల్యూషన్. ఎందుకనేది చెప్తాను ఇప్పుడు, ఒక నిమిషం ఆగండి, ఎందుకని చెప్తాను. నెక్స్ట్ చూడండి, సారీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ కూడా ఉండాలి. ఓకే, మాడ్ సి గ్రేటర్ దాన్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉందనుకోండి, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్, ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. అర్థమైందా, ఎందుకంటే ఆల్రెడీ దీన్ని నేను ఒక విధంగా మార్చాను కదా ఫస్ట్ లో. చూడండి, ఫస్ట్ పాయింట్ చెప్పాడు సైన్ టీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మామూలుగా జనరల్లీ సైన్ టీటా అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సైన్ ఎక్స్ ఏ వాల్యూ అయినా సరే -1 మధ్యలో లై అవుతుందని చెప్పాను లేదా. సో దీని వాల్యూ అంటే ఇది కూడా లై అవుతుందా లేదా. ఇప్పుడు సైన్ టీటా ప్లస్ ఆల్ఫా -1 మధ్యలో ఉంటే సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కూడా -1 మధ్యలో ఉండాలి లేదా. చూడండి వస్తుందా, కండిషన్ వస్తుంది చూడండి. ఇప్పుడు నేను తయారు చేస్తాను చూడండి, దీని మాడ్ అప్లై చేస్తే దీన్ని టోటల్ గా తీసుకెళ్ళిపోవచ్చు. సి ఈక్వల్స్ టు మాడ్ సి, పోనీ మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు కొంతమందికి. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, దీన్ని రబ్ చేసి కొంతమందికి అర్థం కాకపోవచ్చు. చూడండి ఒకసారి, -1 బై నేను ఏం చేస్తానంటే ఈ డినామినేటర్ ని అటు సైడ్ ఇటు సైడ్ ఒకసారి పంపించేస్తాను. -రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లెస్ దాన్ సి ఆర్ ఈక్వల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఆర్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అవునా, ఇప్పుడు నేను దీన్ని మాడ్ తయారు చేశానంటే మాడ్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయిపోతుంది. అవునా, ఇది మీకు ఫంక్షన్స్ లోనో లేకపోతే డీలింగ్ విత్ ఇన్ఈక్వేషన్స్ లో చెప్పుంటారు. ఓకే, ఇన్ఈక్వేషన్స్ గురించి చెప్పేటప్పుడు చెప్పుంటారు. ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ ఫంక్షన్స్ లో డిస్కస్ చేస్తాను వీటి గురించి, దాని గురించి బాధపడకండి. సో సొల్యూషన్స్ ఉండాలంటే, ఎందుకంటే సైన్ టీటా వాల్యూ వీటి మధ్యలో ఉండాలి, సొల్యూషన్స్ ఉండాలంటే ఈ కండిషన్ ఉండాలి. ఎస్ చెప్పాను కదా, ఎస్ దిస్ ఇస్ ట్రూ. ఇది సెకండ్ పాయింట్. ఓకే, సొల్యూషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఈ కండిషన్ యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారో కూడా చెప్పాను చూడండి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ పాయింట్, do not cancel any trigonometric terms. For example చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ sin theta ఈక్వల్స్ టు sin theta ఇంటూ cos theta ఈక్వల్ టు 0 ఉందనుకో, పోనీ ఇక్కడ కూడా sin theta ఉందనుకో, sin theta ఇంటూ cos theta ఈక్వల్స్ sin theta ఇలా ఉందనుకో, వెంటనే ఈ రెండు క్యాన్సిల్ చేస్తారు. చెయ్యకూడదు. ఎందుకంటే sin theta ఇంటూ cos theta ఇటు సైడ్ తీసుకొచ్చినప్పుడు మనకు ఒక సొల్యూషన్ మిస్ అవుతుంది. చూడండి ఒకసారి, sin theta ఇంటూ cos theta మైనస్ sin theta ఈక్వల్స్ టు 1. అవునా కదా, ఎస్ ఇక్కడ సొల్యూషన్ అనేది మిస్ అవుతున్నాం. ఎందుకంటే sin theta కామన్ తీసినప్పుడు cos theta -1 ఇక 0 అవుతుంది కదా. ఎస్, cos theta -1 ఈక్వల్ 0. ఎస్, sin theta 0 అనేది ఒకటి మిస్ అయిపోతుంది క్యాన్సిల్ చేస్తే. ఎందుకు cos theta ఈక్వల్స్ 1 అనేది ఒకటే వస్తుంది. సో ఇట్లాంటి సొల్యూషన్స్ మిస్ కాకూడదు కాబట్టి, theta యొక్క సొల్యూషన్స్ మిస్ కాకూడదు కాబట్టి do not cancel any trigonometric terms. ఓకే, సో దిస్ ఈస్ ద ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ అంతా చెప్పాను. అండ్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది.
మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.